భయ్యా చైనాలో రోబోలు తిరుగుతున్నాయా అంటే హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి భయ్యా చైనాలో రోబోలు తిరుగుతున్నాయా అంటే అఫ్ కోర్స్ తిరుగుతున్నాయి భయ్యా. అదేందో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు ఫుడ్ డెలివరీకి, కొరియర్లకి, ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి, కేఎఫ్సీలో చికెన్ అమ్ముకోవడానికి ఈ రోబోలను యూజ్ చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటే చిన్న చిన్న బండ్లు ఆటోమేటిక్లీ డ్రైవర్లెస్గా. దాంతోపాటు నేను చెప్తాను కదా ఫ్రెండ్స్, డౌన్ లైన్ 2 to 3 years లోపల వీళ్ళు కంపల్సరీ మన చిట్టీలను తీస్తారన్నమాట. చిట్టి తెలుసు కదా, ద రోబో సినిమాలో చిట్టి ఉంటుంది చూడు, సేమ్ టు సేమ్ అట్లాంటి రోబోలకి పోలీస్ డ్రెస్లు వేసి గన్లు చేతిలో పెట్టి డెఫినెట్గా రోడ్ల మీద తీసేస్తారు వీళ్ళు కంపల్సరీ ఫర్ షూర్గా. ఇవి చేసే వింత వింత చేష్టలు కూడా మంచిగా నచ్చుతాయి అన్నమాట మనకు. ఆ క్లిప్పింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఒక ట్రక్కి ఎవరైనా మనిషి ఏమన్నా హాయో హలో చెప్పినాకో, ఫస్ట్ మీరు స్టార్టింగ్ చూసే ఉంటారు కదా, టక్కున ఆగిపోతుంది అది. ఇంకా దానికి రోడ్ కన్ఫ్యూజన్ వస్తుంది, ఏం చేస్తుంది దానికి అర్థం కాదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క రోబోకి ఇంకో రోబో మధ్యలో అడ్డం వచ్చినాయి అనుకోండి, అవి ఏం చేయాలో అర్థం కాక మీరు ఆటోమేటిక్లీ అవి డిస్కషన్ చేసుకుంటూ ఉంటాయి, నువ్వు పక్క జరుగు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ రూట్ దానికి ఇచ్చారనుకోండి, ఆ రూట్లోకి పోతుంది. అది రూట్కి పోయినాక ట్రక్ ఎక్కువ వచ్చే రోడ్ ఆపింది అనుకోండి, అది పక్కకు జరగదు, ఎందుకంటే దానికి కమాండ్ ఇచ్చిందంటే అదే రోడ్లో పోవాలని చెప్పేసి. కాబట్టి దానివల్ల ట్రాఫిక్ జామ్లు మాత్రం విపరీతంగా జరుగుతాయంట. సో ఆ క్లిప్పింగ్స్ అన్ని మీకు యాడ్ చేసి చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మొత్తం ఆన్సర్గా కంటిన్యూగా చూడండి, ఓకేనా. కేఎఫ్సీ చికెన్ అమ్మా, కేఎఫ్సీ చికెన్ అనుకుంటా రోడ్ల మీద అమ్ముకుంటూ తిరుగుతాయి ఈ రోబోలు. ఇవి వచ్చే డ్రైవర్లెస్ రోబోలు అనమాట. ఈ కేఎఫ్సీ వాళ్ళు ఏం చేస్తారంటే దీని కంపెనీ నుంచి తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది దానిలో కూడా పెట్టేసి దాన్ని రోడ్ల మీద విడిచిపెట్టేస్తారు అనమాట. సేమ్ టు సేమ్ ఇదే కాన్సెప్ట్తో ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు గిట్ట అమ్ముతూ ఉంటాయి అనమాట చాలా మటుకు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొరియర్ డెలివరీ గురించి వాడే ట్రక్కులు ఉంటాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్లో చూపిస్తాను మీకు, చాలా బాగా నచ్చుతాయి అనమాట మీకు, ఓకేనా. ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే షాంఘైలో ఇట్లాంటి కాన్సెప్ట్ బాగా రన్ అవుతూ ఉంటుంది అబ్బా. ఎందుకంటే నేను యాక్చువల్లీ షాంఘై పోయినప్పుడు డెఫినెట్లీ నేను పర్సనల్గా దాన్ని చూసినప్పుడు కూడా మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను డెఫినెట్లీ. కానీ ఈ పర్టికులర్గా ఈ ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ ఎందుకు చూపిస్తున్నాను మీకు అంటే, వీళ్ళు ఈ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్గా పోతా ఉన్నారు మెల్లిమెల్లిగా. సో దీనివల్ల మీరు ఒకటి ఆలోచించండి, వీళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న దాంట్లోనే వీళ్ళు ఇంత అడ్వాన్స్గా అయిపోయినారు అంటే, వీళ్ళు వెపన్స్లో కానీ ఆర్మీకి సంబంధించిన ఎక్విప్మెంట్ని ప్రొక్యూర్ చేసుకోవడంలో కానీ వీళ్ళు ఇంకెంత అడ్వాన్స్ ఉంటారో మీరు ఆలోచించండి. ఎందుకంటే దాని ఇన్ఫర్మేషన్ మాత్రం బయటికి రాదు కాబట్టి దీని గురించి చెప్తా ఉన్నమాట, ఓకేనా. సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉంటున్నాను. మన దేశంలో ఇట్లాంటి టెక్నాలజీ రావడానికి ఎంత టైం పడుతుందో మీరు కామెంట్స్ మాత్రం ఫర్ షూర్గా పోస్ట్ చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొరియర్కి సంబంధించిన ట్రక్. దీంతో పాటు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. కొరియర్కి ఏంటంటే సింపుల్ అబ్బా, మనము పర్టికులర్ ఏ ఐటమ్ అనేది ఎక్కడికైనా పంపించాలంటే ఈ ట్రక్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే కొరియర్ కంపెనీ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొరియర్స్ అన్ని సంబంధించి అన్ని ఇట్లా వేసేస్తారు, వేసేసి దానికి కమాండ్ ఇచ్చేస్తారు, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇక ట్రక్ అది చూసినా కదా, ఈ మొత్తం ఫ్యామిలీ సర్కిల్లో ఇట్లాంటి ట్రక్స్ అనేవి నిలబడతా ఉంటాయి. మనం ఏమైనా పంపించాలి, ఏమైనా కొనుక్కొని రావాలి అంటే ఆటోమేటిక్గా తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ ఇచ్చేసిపోతాం. సేమ్ టు సేమ్ ఏంటంటే మన ర్యాపిడో మనం ఎట్లా వాడుకుంటాం అబ్బా. ఇప్పుడు ఇన్ కేసు మనం ఏమైనా ప్రోడక్ట్ మనం పంపించాలనుకున్నాం అనుకున్నా, ర్యాపిడో బుక్ చేసుకుని ఆటోమేటిక్గా తీసుకెళ్ళి డెలివరీ పికప్ చేసుకొని వెళ్ళి డెలివరీ చేస్తారు కదా. సేమ్ టు సేమ్ ఇదే కాన్సెప్ట్లో మనం ఈ ట్రక్ యూజ్ చేసుకున్నాం అనుకో, ఈ ట్రక్ కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్ పోతుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు. లేకుంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఏమైనా ట్రక్స్ ఉంటే సేమ్ మన కొరియర్ బాయ్స్లో అన్ని చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫుడ్ డెలివరీ, కొరియర్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్తో ఇది ఏంటంటే ట్రక్కులు అనమాట. అంటే యాక్చువల్లీ ఏంటంటే బ్యాటరీకి సంబంధించిన ట్రక్కులు అనమాట, ఏంటంటే డ్రైవర్లెస్. ఇంకా ఇవి చేసే మిస్టేక్లు కూడా రోడ్ల మీద చాలా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. అవి మీకు మధ్యలో నేను పోస్ట్ చేస్తాను, అంటే లాస్ట్లో పోస్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్లిప్స్, అవి కూడా చూడండి. ఎందుకంటే అవి ఒక్కోసారి ఏం చేస్తాయంటే రోడ్ల మీద డ్రైవ్ చేసుకుంటూ పోయేటప్పుడు ఏదైనా ట్రక్ అడ్డం వచ్చింది అనుకోండి, అంటే ఎవరైనా అడ్డం వచ్చారు అనుకోండి, దాన్ని మనం అయిపోతుంది, అది అక్కడే అయిపోయింది. కాకుండా ఇంకేమైపోతుందంటే ఇన్ కేసు రోడ్డు మధ్యలో నుంచి పోతున్నప్పుడు ఏదైనా రాంగ్ రూట్కి పోయింది అనుకోండి, పోతే అది అక్కడనే అయిపోతుంది అనమాట. రోడ్డు ట్రాఫిక్ జామ్ కానీ ఏమన్నా కానీ దానికి ఏంటంటే కమాండ్ రిసీవ్ కావాలంతే. కమాండ్ రిసీవ్ అయ్యేంత వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ ట్రక్. సో అది కూడా చూడండి, మీకు ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తారు, చాలా బాగుంటుంది, ఓకేనా. సో మీరేమనుకుంటారు అబ్బాయి ఇంట్రెస్టింగ్ వీడియో గురించి? మీరైతే డెఫినెట్లీ మీరు కమెంట్లో మాత్రం షూర్గా పోస్ట్ చేయండి. ఇట్లా టెక్నాలజీ మన దగ్గర కూడా వస్తే బాగుంటుందా కాదా అని చెప్పేసి. ఇన్ కేస్ మన దగ్గర వస్తారంటే డెఫినెట్లీ ఎంత టైం పడుతుంది ఈ టెక్నాలజీ రావడానికి మన దగ్గర, ఓకేనా. వీళ్ళు ఎక్కడెక్కడికో చేస్తూ ఉన్నారు, అన్ని కథలు పడుతూ ఉన్నారు, అన్ని టెక్నాలజీ కొత్త ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వాడుకుంటూ ఉంటారు, రోబోట్ టెక్నాలజీ కూడా చాలా వాడుకుంటూ ఉంటారు. సో స్లోగా వీళ్ళు అడ్వాన్స్ అయిపోతూ ఉన్నారు, అది మన కర్మ. ఫ్రెండ్స్ చూసాక వీడియో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి.